అసలు ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనకి మనీ అనేది వస్తాయా? ఇది నిజమేనా? చాలామంది చెప్తున్నారు. ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా చాలామంది మీకు ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనీ వస్తాయి. అది కూడా గిఫ్ట్స్ నుంచి, ఇంకా బ్రాండెడ్ కంటెంట్ నుండి అని చెప్తున్నారు. ఇది నిజమేనా? కాదా? అని చాలామందికి డౌట్ ఉంటుంది. సో, దీని గురించి అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మన వీడియోలో ఇస్తాను. వెళ్ళి చెక్‌ఔట్ చేయండి. మీరు ఇన్‌స్టాగ్రామ్ నుంచి మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్‌గా. మీకు అసలు ఎలిజిబిలిటీస్ ఏంటి? మీరు మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవాలి? ఏ ఆప్షన్స్ అనేది ఆన్ చేసుకోవాలి? ఇంకా మీరు ఏమేమి చేయాలి అనేది లాంగ్ వీడియోలో అయితే చెప్తాను. చాలా అంటే చాలామంది ఇలాగే మనీ అనేది చాలా సింపుల్‌గా ఎర్న్ చేసుకుంటున్నారు. ఎలిజిబిలిటీస్ కూడా చాలా అంటే చాలా తక్కువ. మీకు అసలు ఎలిజిబిలిటీ ఉందా? లేదా? మీరు ఎలా చెక్‌ఔట్ చేసుకోవాలి అనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వెల్కమ్ టు మై ఛానల్ సదా ఆల్ ఇన్ వన్. సో ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కనుక మీకు కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి అయితే నేను ఒక 100 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో లైక్స్ అయితే ఇవ్వండి. ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్ని ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మీ ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అకౌంట్ టైప్ అండ్ టూల్స్ అని కనిపిస్తుంది చూడండి. ఈ అకౌంట్ టైప్ టూల్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు మానిటైజేషన్ అలాగే బ్రాండెడ్ కంటెంట్ అని ఉంది. కూడా మానిటైజేషన్ మీద ఓపెన్ చేసినా మీకు తెలుస్తుంది. లేదు అంటే బ్రాండెడ్ కంటెంట్ మీద ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ ఎలిజిబుల్ అని ఉంది. అంటే మీరు మానిటైజేషన్ ఎలిజిబుల్ అని చెప్తుంది. బ్రాండెడ్ కంటెంట్ అలాగే గిఫ్ట్స్కి మీరు ఎలిజిబులా కాదా మానిటైజేషన్ అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మళ్ళీ బ్యాక్కి వెళ్ళి ఇక్కడ ఇన్సైట్ అని కనిపిస్తుంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే మీకు ఇక్కడ గిఫ్ట్స్ అని కనిపిస్తూ ఉంటుంది. ఈ గిఫ్ట్స్ మీద క్లిక్ చేయండి. మీరు గిఫ్ట్స్ కూడా ఎలిజిబులే, అంటే మీరు మానిటైజేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు ఇక్కడ చూపిస్తుంది. మీకు ఇంక ఇక్కడ ఎలో గిఫ్ట్స్ ఆన్ రీల్స్ అని కనిపిస్తుంది చూడండి, దీన్ని ఆన్ చేసి పెట్టుకోవాలి. దీనికి ఇక్కడ అప్లై చేసుకోవాలి. నేను ఆల్రెడీ అప్లై చేశాను కాబట్టి నాకు ఇక్కడ అప్లై బటన్ కనిపించట్లేదు. సో ఇక్కడ మీకు ఏమనిపిస్తుందంటే, వెన్ దిస్ రీల్స్ ఆన్ పీపుల్ కెన్ సెండ్ గిఫ్ట్స్ ఆన్ యువర్ ఎగ్జిస్టింగ్ రీల్స్ అండ్ యువర్ రీల్స్ యూ క్రియేట్ ఇన్ ఫ్యూచర్. అంటే మీరు నార్మల్గా క్రియేట్ చేసిన ఇప్పుడు మీరు గిఫ్ట్స్కి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎక్కడ చూడండి, మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. మీకు ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ నెక్స్ట్ రిపీట్ చేసి చూడండి. ప్రతి ప్రాసెస్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ మీకు సెలెక్ట్ యువర్ ఇన్ఫో అని ఉంటుంది, యూజింగ్ దిస్ యాప్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మీ నేమ్, మీ ఇనిషియల్తో పాటు ఇక్కడ యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అంటే దీన్ని టిక్ చేస్తే మీకు నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ లీగల్ ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్, మీ ఇనిషియల్తో సహా మళ్ళీ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత లీగల్ లాస్ట్ నేమ్, మీరు ఇనిషియల్ అన్న పెట్టుకోవచ్చు, మీ నేమ్ అన్న పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. నెక్స్ట్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. తర్వాత మీ కంట్రీ, ఎస్పెషల్గా కంట్రీ అనేది కరెక్ట్గా మీరు ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు మళ్ళీ కంట్రీ మెన్షన్ చేయమని వస్తుంది. మీరు ఇండియా అని అయితే మెన్షన్ చేసుకోండి. ఇక్కడ బిజినెస్ టైప్ అడుగుతుంది. మీరు బిజినెస్ టైప్ కూడా ఇండివిజువల్, అంటే మీరు ఓన్గా చేస్తున్నారు కాబట్టి ఇండివిజువల్ అని పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ నేమ్ అనేది ఇక్కడ క్లియర్గా మీరు ఎలా అయితే మీ ఆధార్ కార్డులో ఎలా అయితే ఉందో అలానే ఇక్కడ మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి. ఇక్కడ మీ మిడిల్ నేమ్ అంటే మీరు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. మీ లాస్ట్ నేమ్ వచ్చేసి మీ పేరు ఏదైతే ఉంటుందో మీ నేమ్ అనేది యాడ్ చేసుకోండి. మళ్ళీ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ కూడా కరెక్ట్గా మెన్షన్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకా మీ ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఇంకా మీ అడ్రస్ కూడా మెన్షన్ చేయాలి, ఎందుకంటే మీకు ప్రతి ఒక్కటి కూడా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. లేదంటే మీ అడ్రస్కి వాళ్ళు పంపించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీ ప్రైమరీ అడ్రస్ కరెక్ట్గా పెట్టండి. మీ స్టేట్, అలాగే మీ నేము, మీ విలేజ్, మీది ఏ స్ట్రీట్, మీ స్ట్రీట్ శుద్ధాగా అంటే మీ స్ట్రీట్ 1 2 అట్లా కూడా మెన్షన్ చేయండి. దేనికి ఆపోజిట్ ఉంది. ఇంకొచ్చేసి మీ మండల, మీ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీకు ఇవన్నీ కరెక్ట్గా తెలియదు అంటే మీ ఆధార్ ఉంటుంది కదా, మీ ఆధార్లో కరెక్ట్ డేట్ ఆఫ్ బర్త్, మీ కరెక్ట్ అడ్రస్ అనేది ఉంటుంది. మీ హౌస్ నెంబర్తో సుద్దా ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీ హౌస్ నెంబర్ కూడా ఎంటర్ చేయకపోతే ఇక్కడ మీకు ఆప్షన్ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే మీకు కనిపించదనమాట.
సో ఇక్కడ మీ ఫుల్ అడ్రస్ అయితే మెన్షన్ చేయండి. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తారంటే ఇలాగే మనీ అనేది చాలా బాగా ఎర్న్ చేసుకుంటారు. మనకి చిన్న చిన్న ట్రిక్స్ కానీ తెలియదు కాబట్టి మనం చాలా అంటే మన ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నా కానీ అలాగే ఉండిపోతూ ఉంటాం. ఇన్స్టాగ్రామ్ ద్వారా కూడా మనకి మనీ అనేది చాలా అంటే చాలా వస్తాయి. మీకు ప్రమోషన్స్ కానివ్వండి, ఇంకా చాలా వాటికి బ్రాండ్స్ అని ఇలా గిఫ్ట్స్ ద్వారా మీకు చాలా అంటే చాలా రకాలుగా మీరు మానిటైజేషన్ చేసుకోవచ్చు. అది కూడా మీకు ఎలిజిబుల్ అని అక్కడ కనిపిస్తేనే మీరు చేసుకోవడానికి ఆప్షన్ అనేది కల్పిస్తుంది. ఇక్కడ మీ ఫుల్ అడ్రస్ మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మీ విలేజ్కి ఏదో ఒక పిన్ కోడ్ అయితే ఉంటుంది కదా, ఆ పిన్ కోడ్ని కూడా మిస్టేక్స్ ఏమీ లేకుండా ఇక్కడ మీ పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ సిటీ అంటే మీది ఏ ఊరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. మాది కల్లూరు కాబట్టి నేను కల్లూరు అని టైప్ చేశాను. ఇంకా వచ్చేసి స్టేటు, ప్రొవిన్సెన్స్ అంటే మీది ఏ స్టేట్, తెలంగాణ ఆంధ్ర అయితే ఆంధ్ర, మీది ఏదైతే అది కూడా అక్కడ మెన్షన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పోస్టల్ కోడ్ అనమాట. పోస్టల్ కోడ్ అంటే ఇప్పుడు పిన్ కోడ్ అని చెప్పాను కదా, ఆ పిన్ కోడ్ కూడా మీరు ఎంటర్ చేయండి. ఇంక ఇక్కడ మీకు స్టేట్ అడుగుతుందని చెప్పాను కదా, ఇక్కడ మీరు పైకి స్క్రోల్ చేస్తూ ఉంటే మీ స్టేట్ కూడా కనిపిస్తుంది. నేనైతే తెలంగాణ అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అనమాట. మీరు ఇప్పుడు ప్రజెంట్ ఏ ఫోన్ నెంబర్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ఫోన్ నెంబర్ ఇక్కడ యాడ్ చేయండి. ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ అడ్రస్ అడుగుతుంది. మీ మెయిల్ కూడా మీరు ఏదైతే మెయిల్ యూస్ చేస్తున్నారో ఆ మెయిల్ అనేది ఇక్కడ ఇచ్చేయండి. ఎందుకంటే మీ మెయిల్కే మెసేజ్ అనేది వస్తుంది మీరు అప్లై చేశారు లేదా అనేది. లేదు అంటే మీకు ఒక ఫామ్ అప్లై అయిన తర్వాత మీకు ఒక ఫామ్ అనేది కనిపిస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు అంటే మీరు మామూలుగా కొట్టేసేయండి, అక్కడ నార్మల్గా అప్లై అయిపోతుంది అనమాట. ఇన్ఫ్లుయెన్స్ అందరూ కూడా మనీ అనేది ఇలాగే ఎర్న్ చేస్తూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా, యూట్యూబ్ నుంచే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు మానిటైజేషన్ అనేది ఉంటుంది. సో మీరు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయితే మీకు ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మనీ అనేది ఫాస్ట్గా వస్తుంది.